ఏపీలో ఎన్నికల తేదీలు ఎప్పుడు? ఆంధ్ర ఎన్నికల గురించి పార్టీలు సిద్ధంగా ఉన్నాయా? పోలింగ్ ఫలితాలు తేదీలు ఎప్పుడు అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం బిజీగా ఉంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం అధికారులు పర్యటిస్తున్నారు. ఆయా చోట్ల ఎన్నికలు నిర్వహించేందుకు పరిస్థితులను అంచనా వేస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో అధికారుల పర్యటన మార్చి 13వ తేదీలోపు ముగియనుంది. 13వ తేదీ తర్వాత ఏ క్షణమైనా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. గత కొన్ని నెలలుగా రాష్ట్రాల్లో ఉన్న చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లతో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సమీక్ష నిర్వహిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈవీఎంల తరలింపు, భద్రతా దళాల మోహరింపు, సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని కేంద్ర అధికారులు స్పష్టం చేశారు. ఇక ఏపీలోనూ ఎన్నికల తేదీలపైన స్పష్టత వస్తోంది. 2019లో మార్చి 10న షెడ్యూల్ ప్రకటించింది. మార్చి 18న నోటిఫికేషన్ జారీ అయింది. ఏప్రిల్ 11న పోలింగ్ జరగ్గా మే 23న ఫలితాలు వెల్లడయ్యాయి. ఈసారి మార్చి 13 తర్వాత షెడ్యూల్ విడుదలవ్వటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ లెక్కన ఏప్రిల్ 15, 20 మధ్య పోలింగ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏపీలో తొలి విడతలోనే 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరుగుతుందని భావిస్తున్నారు. గతంలోనూ తొలి విడతలోనే ఏపీలో ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఇతర రాష్ట్రాలకు అధికారులు, భద్రతా సిబ్బందిని వినియోగించుకోవటానికి ఎన్నికల సంఘానికి వెసులుబాటు ఉంటుంది. తొలి విడతలో ఏపీతో పాటుగా తెలంగాణలోనూ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సమాచారం. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు, అందుతున్న సంకేతాలతో ఏపీలో ప్రధాన పార్టీలు అలర్ట్ అయ్యాయి. అందులో భాగంగా మరింత ఆలస్యం చేయకుండా టీడీపీ, జనసేన తమ అభ్యర్థుల తొలి జాబితా ఈ రోజు విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి. బీజేపీతో పొత్తు కారణంగా అన్ని సీట్లు ప్రకటించకుండా ఖాయమైన సీట్లను ప్రకటించాలని నిర్ణయించారు. జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారనేది ఈ రోజు స్పష్టం కానుంది. బీజేపీ కేటాయించే సీట్లపైన చంద్రబాబు, పవన్ ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే వారం ఈ ఇద్దరు నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు. బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం తర్వాత సీట్లు, ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటనకు నిర్ణయించారు. దీంతో ఇక ఏపీలో ఎన్నికల ముహూర్తం పైన దాదాపు క్లారిటీ రావటంతో ప్రజల మధ్యనే ఉండాలని ముఖ్య నేతలు నిర్ణయించారు. మరిన్ని విషయాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్ టీవీ.